కాంగ్రెస్ హామీలు జాబ్ క్యాలెండర్ అమలు కోసం బీఆర్ఎస్ పోరాడుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు. చనిపోయి సాధించేదేమీ లేదు, యువత ధైర్యంగా ఉండాలన్నారు. ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి వేణుకుమార్తో కేటీఆర్ ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఖమ్మం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ముదిగొండ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ సర్కారు చేసిన నమ్మక ద్రోహంతో మనస్తాపం చెంది ఆత్మహత్య యత్నం చేసిన నిరుద్యోగ యువకుడు వేణుకుమార్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. బాధిత నిరుద్యోగి ఆవేదనను, గుండెకోతను సావధానంగా విన్నారు. రేవంత్ ప్రభుత్వం గ్రూప్ నోటిఫికేషన్లు విడుదల చేయకపోవడం, జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లేదన్న కలతతో ఖమ్మం జిల్లా న్యూ లక్ష్మీపురానికి చెందిన వేణు ఇటీవల సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించాడు. ఖమ్మం దవాఖానాలో చికిత్స పొందుతున్న వేణును బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేష్ రెడ్డి పరామర్శించారు. వైద్యశాల నుంచే కేటీఆర్కు ఫోన్ చేసి వేణుతో మాట్లాడించారు. తెలంగాణ యువతకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పోరాడుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు, జాబ్ క్యాలెండర్ కోసం పోరాడదామని అన్నారు. వేణు రాసిన సూసైడ్ నోట్ లక్షలాది నిరుద్యోగ యువత ఆవేదనకు అద్దం పట్టిందని, యువత సహనం కోల్పోవద్దని కేటీఆర్ సూచించారు. బతికుండే పోరాడాలి కానీ చచ్చిపోయి సాధించిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామని కేటీఆర్ హామీనిచ్చారు. అందుకు వేణు స్పందిస్తూ తానొక్కడి కోసమే ఇది చేయలేదు, తెలంగాణ యువత కోసమే చేసినట్లు చెప్పాడు. కాంగ్రెస్ వాళ్లు బతకనీయడం లేదంటూ ఆందోళన వ్యక్తం చేశాడు. తనపై కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. తన కుటుంబానికి సొంత ఇల్లు లేకున్నా కక్షపూరితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని తెలిపాడు. ఇటు తల్లి అనారోగ్యానికి ప్రతి నెలా ఖర్చవుతుందని, ఆదాయమేమీ లేదని వాపోయాడు. వేణుకుమార్ ఆవేదనను సావధానంగా విన్న కేటీఆర్ అండగా ఉంటామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకున్న యూత్ డిక్లరేషన్ నేడు యూజ్లెస్ గా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేష్ రెడ్డి మండిపడ్డారు. ఆత్మహత్యకు యత్నించిన వేణు రాసిన 3 పేజీల సూసైడ్ నోట్ లక్షలాది మంది ఉద్యోగాల ఆక్రోశమని చెప్పారు. నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం, జాబ్ క్యాలెండర్ అమలు చేయకపోవడం, తద్వారా పేదరికాన్ని జయించలేకపోవడం వంటి కారణాలతోనే వేణుకుమార్ ఆత్మహత్యకు సిద్ధమయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా నిరుద్యోగి ఆత్మహత్య యత్నం చేస్తే దానిపైన కాంగ్రెస్ విష ప్రచారం చేయడం సరికాదన్నారు. తాను ఇంతకుముందు పరీక్ష రాసిండు, పరీక్ష ప్రిపేర్ అవుతున్నాడు. ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలిసింది. ఎంతో ప్రతిభ కలిగినటువంటి ఒక విద్యార్థి, ఒక జాబ్ యాస్పిరెంట్, తాను సూసైడ్ లెటర్ రాస్తే జాబ్ రావట్లేదని ఆవేదనతో ఆత్మహత్య ప్రయత్నం చేస్తే, ప్రేమ వ్యవహారం వల్ల ఆయన ఆత్మహత్య ప్రయత్నం చేసిందని దాన్ని వక్రీకరించి దాన్ని తప్పుదోవ పట్టించేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంత దుర్మార్గమా? కరెక్టే, ఆయన నడిపేది ప్రేమ వ్యవహారమే, ఉద్యోగం మీద ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం అది, తన భవిష్యత్తు మీద ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం అది, తన తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి ప్రేమ వ్యవహారం అది. అంతే తప్ప మీరు అనుకున్నటువంటిది కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ ఆత్మహత్య యత్నం ఘటనకు సీఎం రేవంత్ రెడ్డి బాధ్యత వహించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. గ్రూప్ నియామకాలకు నోటిఫికేషన్స్, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ముదిగొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.